తల్లిని కొడుకుని బంధువుల్ని పోగొట్టుకొని తను కోమాలోకి వెళ్ళిపోయాడు. నిజానికి జయసింహ దేశద్రోహి కాదు. అతని వెనక కొంతమంది కుట్రదారులున్నారని మా అనుమానం. అది రుజువు చేయటం కోసమనే ఈ రహస్యమైన ప్రదేశానికి తీసుకొచ్చి అటు ప్రభుత్వానికి ఇటు మిలిటరీకి తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. కానీ ఇంతవరకు స్పృహ రాలేదు. 4 సంవత్సరాల క్రితం మేజర్ జయసింహ మొహమ్మద్ షఫీ అనే వ్యక్తిని నవా ఖైదాలో కోవర్టుగా పెట్టారు. అతను ఎప్పటికప్పుడు ఇండియాలో జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించిన వివరాలు జయసింహకి పంపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. జయసింహ కోమాలోకి వెళ్లిన మరుక్షణం అతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ని డీకోడ్ చేశాం. జయసింహని దేశద్రోహిని చేయటం వెనుక కొన్ని రాజకీయ శక్తులు, మిలిటరీలో కొంతమంది అధికారులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. తనే స్వయంగా అక్టోబర్ 12వ తేదీన హిమాచల్లో హిడింబా టెంపుల్కి వస్తానని, అక్కడ వివరాలు ఇస్తానని మెసేజ్. అక్టోబర్ 12వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. కానీ జయసింహ ఇంకా కోలుకోలేదు. మొహమ్మద్ షఫీ జయసింహను మాత్రమే పోల్చుకోగలడు. అలాగే జయసింహ మాత్రమే షఫీని పోల్చుకోగలడు. కాబట్టి షఫీ జయసింహ కలుసుకోవాలంటే ఈ జయసింహను పంపలేము. జయసింహ రూపంలో ఉన్న మిమ్మల్ని మేజర్ జయసింహగా హిడింబా టెంపుల్ కి పంపించగలిగితే ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దాంతో అసలు దేశద్రోహులెవరో బయటపడుతుంది. ఇంతవరకు ఏ నటుడు చెయ్యని ఈ పనిని మీరు చేయగలిగితే దేశంలో నిజాయితీ పరులైన వీర జవాన్లందరూ మీకు సెల్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు వచ్చి కథ చెప్తుంటే ఆ కథలో జయసింహ పాత్ర ఊహించుకుంటేనే తెలియకుండా నాలో జయసింహ ఆవహించారు. నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను. నాకంటే ముందు ఎంతో మంది మహానటులు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు. కానీ ఏ మహానటుడికి దొరకని అదృష్టం ఈ దక్కింది. కళ్ళ ముందు బతుకున్న ఒక మహనీయుడి పాత్రని ఒక నటుడిగా నేను పోషించడం చేస్తాను. జయసింహ పాత్రని చేస్తాను. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను. జయసింహ దేశద్రోహి కాదు, నిజమైన దేశభక్తుడని రుజువు చేస్తాను. హేమా హేమా హేమా, ఎందుకు అలా అరుస్తున్నారు? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హేమా. Thank you. నీకోసం కేక్. కేకా? యా. నా గిఫ్ట్ ఏది? గిఫ్టా? మర్చిపోయా, రేపు తెస్తా. మేడం చెడ్డీ. చెడ్డీ చెడ్డీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ చెడ్డీ. హేమా, నేను ఇక్కడ ఉన్నా. ఇవి పట్టుకోండి. ఇవన్నీ నాకేనా? సరిపోలేదా? ఇంకా కావాలా చెప్పండి. సో స్వీట్ చెడ్డీ. హేమా, రూములోకి వెళ్ళి ఆ నగలు వేసుకొని రండి. తీసుకురండి. ఇవన్నీ నీకెక్కడిరా? ఆర్ఎస్ జ్యువెలరీస్. ఏంటి కొట్టుకొచ్చావా? కొనుక్కొచ్చాను. డబ్బులు ఎక్కడిరా నీకు? క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ నీకెక్కడదా? మీదే. నాదా? నాకేసాను. నాకేసావా? నాదా? అయ్యో ఒరే, నువ్వెక్కడ దొరికావురా నాకు? హేమా హేమా. చెడ్డీ, ఎలా ఉన్నాను? చందన బెదర్ శాడ్లో చార్మిలా ఉన్నారు. చెడ్డీ. హృదయం ఒలిచెనే, బుద్ధిమంటూ నిన్నే వలచెనే. ఇరుములో హృదయం ఒలిచెనే, బుద్ధిమంటూ నిన్నే వలచెనే. పూజించగంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మన మనిషి వింటోడు మన్మధుడై వచ్చాడు. గోగుల్కే అందరి అందం చూడాలనుకున్నాడు, చూడని ప్రేమే మనదన్నాడు. మేజర్ జయసింహ రిపోర్టింగ్ సార్. ఈ రోజే అక్టోబర్ 12 మొహమ్మద్ షఫీ హిడింబా టెంపుల్ కి వచ్చేది ఈ రోజే. బీ ఆన్ డ్యూటీ. ఎస్ సార్.
माताजी के नाम पे कुछ दे दो बाबा। जय सिम्हा। बाबा के नाम पे कुछ दे दो बाबा। पैसा दे दो बाबा। जय सिम्हा। मैं मोहम्मद शफी। షఫీ షఫీ వాట్ హ్యాపెండ్? తెలియదు సార్, ఎవరో బైక్ లో వచ్చి కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? నో సార్. ఏమైనా చెప్పాడా? ఏదో చెప్పాలనుకున్నాడు, ఈలోగా చనిపోయాడు. జితేంద్ర సార్ ఈయన తీసుకెళ్ళు. ఓకే. నరేంద్ర ఆపరేషన్ సక్సెస్. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు, చచ్చాడు. నాకు కూడా. ये मोहम्मद शफी कौन है? వీడు షఫీ అంటే వీడు షఫీ కాదు, ये सलमान रशीद है. सलमान रशीद हमारा आदमी. విన్నా నువ్వు చంపావు రే బద్మాష్. అరే గనీ సాబ్, వెయిట్ వెయిట్. వీడు మీ మనిషి కాదు, ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్. వీడు కోవర్టుగా మీ నవాఖైదాలో చేరాడు. 4 సంవత్సరాల క్రితమే మే జయసింహ వీడిని అక్కడికి పంపించాడు. మీ నవాఖైదా మూమెంట్స్ ఎప్పటికప్పుడు జయసింహకి ఇచ్చేది వీడే. నువ్వు బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్కి పారిపోతున్నప్పుడు జయసింహకి క్లూ ఇచ్చింది వీడే. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవాడు. ఆ ఇన్ఫర్మేషన్ జయసింహ ఒక్కడికే చెప్పేవాడు. జయసింహ లేడు, అందుకే సినిమా హీరోని జయసింహగా చేశాను. వాణ్ణి వీణ్ణి కలిసేటట్టు చేశాం, వాణ్ణి లేపేశాం. మరి వాడి సినిమా హీరోతో ఏం చెప్పలేదా? చెప్పటానికి ప్రయత్నించాడు, ముందే ఖతం చేశాను. ఏంట్రా ఇది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం బాస్. రిజిస్టర్ మ్యారేజా? ఏమే వాడు మరమనిషి, సెక్స్ కు పనికిరాడు. సెక్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే, సెక్సే జీవితం కాదు. పదండి. అరే రే 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 రే, అది నా పెళ్ళాంరా. ఒకప్పుడు మీ పెళ్ళాం, ఈ రోజు నుంచి నా పెళ్ళాం. చెడ్డి, నువ్వు అలా మాట్లాడకూడదు. ఏవైనా అక్క బావ సొంతం. మీరు సున్నితంగా చెప్తున్నారు, ఇతనే చాలా బిరుసుగా చెప్తున్నాడు. ఇతనితో మనకి మాటలేంటి? నువ్వురా. ఏమే ఏమే, ఇది అన్యాయమే. ఏంటి అన్యాయం? అన్ని నేను మీకు చేసి పెట్టాలి. అదే చెడ్డే అనుకోండి, తనే అన్ని నాకు చేసి పెడతాడు. రేపు ఎల్లుండో మీరు పుట్టుకుమన్నారనుకోండి, పువ్వులు బొట్టు తీసేసి తెల్ల చీర కట్టుకుని నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పాట పాడుకోవాలి. అదే ఇంచక్క చెడ్డి అనుకోండి, చావే లేదు, నిండు సుమంగలిగా ఉండిపోవచ్చు. ఈ లవ్ గారితో సోదేంటి? పద, ఫస్ట్ నైట్ కి టైం అవుతుంది. అలాగేనండి. ఫస్ట్ నైట్ బాబా బాబా, చచ్చిపోతా. అక్కకి నొప్పులు ఎక్కువ వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఆ రూపగాడు ఫస్ట్ నైట్ అన్నాడు, దీనికేమో 9 ఏళ్ళు కనపడుతున్నాయి. వాట్ ఈస్ దిస్ మిస్టరీ? వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? దట్ ఈస్ రోబో పవర్. స్పీడ్ 1 టెరాబైట్, మెమరీ 1 టెరాబైట్. బాబా, అక్కని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 108 కి కాల్ చేయండి. నాకేం సంబంధం? నేను తీసుకెళ్ళను. ఆ చేసినట్టే చేసుకోమంచు. నువ్వు నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు. ఐ కెన్ డూ మై ఆపరేషన్. ఏం చేస్తావు నువ్వు ఆపరేషన్? ఏం చేస్తావు? కాన్పు చేయడం ఎలా? క్లోజ్ ద డోర్స్ అండ్ గెట్ అవుట్. రోబో.
చెప్పరా ఎవడరా నువ్వు? మన బిడ్డండి. మన బిడ్డ? ఇంత బిడ్డ అంటే? కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే బిడ్డంటే వీడేనండి. ఎస్ బాస్, మీరేమనుకోద్దు. వాడిని మీ అకౌంట్ లో వేసుకోండి. ఇదే నా గురుదక్షిణ. ఇది గురుదక్షిణ ఏంటరా? నువ్వు ఆ రూపగాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? వాడికి నీకు పిల్లోడు పుట్టడం ఏంటి? వాడికి 5 ఏళ్ళు ఉండడం ఏంటి? ఏం బావా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కదా? అసలు వీడేవాడే? మా కజిన్ అండి. ఏం బావా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పైపోయింది, క్షమించండి.